అన్న అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డీఎస్సీ గురించి మాట్లాడారు కదా! జగన్మోహన్ రెడ్డి భయపడే అసెంబ్లీకి రావట్లేదని. నిజమేనా? ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలల నుంచి కూడా డిఎస్సి మీద అవకతవకలు జరిగినాయి, పోస్టులు అమ్ముకున్నారు, ఏదైతే స్పోర్ట్స్ కోటాలో మీరు అవినీతి చేశారని చెప్పి ఈరోజు జంజి బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, ఆమరణ నిరాహారదీక్షలు, రిలే నిరాహారదీక్షలు చేస్తూ ఉంటుంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయొచ్చు కదా, వేయకుండా డైవర్షన్ పాలిటిక్స్. అసెంబ్లీ రావట్లేదు, ఏమయ్యా మేము పక్కనే జరుగుతున్నాయి, అసెంబ్లీ ఉన్నాయి, పక్కనే శాసన మండలి ఉంది, మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారు. నిన్న మేము చర్చకి పెట్టుకున్నాము, మరి దాన్ని చర్చకి పెట్టుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకున్నారు కదా, చర్చకి జరగనివ్వకుండా చేసుకున్నారు కదా. మీరు అసెంబ్లీలో ఉన్న వాళ్ళు పక్కనే శాసన మండలిలోకి వచ్చి మాట్లాడవచ్చు కదా. అది మాట్లాడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అసెంబ్లీకి రావట్లేదు చెప్తున్నాం కదా. ఫస్ట్ నుంచి మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ప్రతిపక్ష హోదా పెట్టండి, వచ్చి నించుంటామని చెప్తున్నాం కదా. అది చెప్పకుండా ఊరికనే అసెంబ్లీకి రావట్లేదు, ఇది రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. సరే మండలిలో అడుగుతున్నాం కదా, మండలిలో ఏం చేస్తున్నారు? మండలికి రావచ్చు కదా నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి. పివి సింధు గారికి ఉద్యోగం కూడా ఇచ్చాం మేము ఇదే స్పోర్ట్స్ కోటాలో అంటున్నారు. మనిషి జన్మెత్తితే కొంచెం కాపైన కొంచెమైనా సిగ్గు శరం అనేది ఉండాలి. అసలు పివి సింధు గారికి స్థలం ఇచ్చింది ఎవరు? శంకుస్థాపన చేసింది ఏ సంవత్సరం? జాబ్ ఇచ్చింది ఎవరు? ఈరోజు ప్రతిదీ కూడా క్రెడిట్ చోరు. ఏదైనా సరే పక్క వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా మేము చేసామని చెప్పి డబ్బాలు కొట్టుకునే డబ్బారాయిలు ఎవరు ఉన్నారంటే తండ్రి కొడుకులు ఇద్దరే. మరి పివి సింధు గారికి ఆమె నేషనల్ లెవెల్లో ఆడి మన దేశం యొక్క పేరుని ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి గేమ్స్లో ఆడినటువంటి ఆమెకి మరి ఈరోజు అసలు ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా పేకాట ఆడో, లేకపోతే క్యారమ్ బోర్డు ఆడో, లేకపోతే టగ్ ఆఫ్ వార్ ఆడో, ఇలాంటి ఆటల గేమ్స్ నేషనల్కి నీ యుగకాలంలో నీ పక్కన చేరి నీ పక్కన భజన చేసిన బ్యాచ్కి నువ్వు పోస్టులు ఇప్పించుకొని పివి సింధు గారికను వాళ్ళందరికీ పోటీ పెడతామంటే నీ యొక్క ఆలోచన, లేకపోతే నీ యొక్క పరిజ్ఞానం, లేకపోతే నీ యొక్క తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా నవ్వుకుంటున్నారు. నారా లోకేష్ గారు, దయచేసి మీకు తెలిస్తే మాట్లాడని, తెలియకుండా మాత్రం ఇటువంటి కంపారిజన్ చేయొద్దని చెప్పి చెప్తున్నాం. నారా లోకేష్ గారు ఇంకొక మాట కూడా అంటున్నారు కదా, మేము చర్చకి రెడీ, జగనే భయపడుతున్నారు, జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు. ఎవరివయ్యా నువ్వు? అసలు నారా లోకేష్ అనేది ఎవరు? ఒక బచ్చా. ఎందుకు అంటే ఆయన అసలు ఏం తెలుసు? ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సొంత పార్టీ పెట్టి 151 మంది ఎమ్మెల్యేలతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి, ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడు అయ్యి ఉన్నాడు. నీకంటూ ఏం అర్హత? ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యావు, ఒక మినిస్టర్ చేసావు. లాస్ట్ టైం ఏదైతే మీ తండ్రిని అడ్డు పెట్టుకొని ఎమ్మెల్సీ ద్వారా ఒక మంత్రి పదవి వెళ్ళబుచ్చావు. అవి కాకుండా నీకంటే ఏమున్నాయి? నీకు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో అనేక మంది మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు, నాయకులు చాలామంది సవాల్ విసురుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే రా చర్చగా అని చెప్పి. నీకు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి కాదు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి రేంజ్ నీకు లేదని చెప్పి మేము అందరం తెలియజేస్తాము. మా నాయకులు ఉన్నారు, మా కార్యకర్తలు కూడా మీకు సమాధానం చెప్పగలరు అని చెప్తున్నాం. అది పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అంటే నీ స్థాయికి తగ్గ వాళ్ళని పిలిపించుకుంటే వస్తారు. నీ స్థాయి మరిచి పిలిపించుకోవాలనుకుంటే ఎట్లా వస్తారు?